భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాకాబందీ నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పుడు నీకు బండి ఇస్తా పోయే ఊరు బాధ్యత ఇంకా మన ఎంత బాధ కట్టుకుంటాము ఆటోలో पैसा लगे స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ సార్. ఈరోజు మేము మణుగూరు సబ్ డివిజన్లో మణుగూరు, బయ్యారము, అశ్వాపురం, అదేవిధంగా కరగూడెము మండలాల్లో మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మేము ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, అదేవిధంగా ఎక్కువ చాలాన్స్ పెండింగ్ ఉన్న వెహికల్స్, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే దగ్గర ఒక 66 మోటార్ సైకిల్స్, ఒక 3 ఆటోలు, ఒక ట్రాక్టర్, 2 డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే చాలామంది కూడా ప్రాపర్ నంబర్ ప్లేట్ లేకుండా, సరైన కాయిదాలు లేకుండా చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశానికి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. దాని భవిష్యత్తులో కూడా ఇటువంటి డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. పబ్లిక్ సూచన పబ్లిక్ ఏంటంటే మేము వాళ్ళు వ్యాలిడ్ అంటే వెహికల్ సంబంధించిన కానీ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా ఏమైనా ఎక్స్పైర్ అయితే ఇన్సూరెన్స్ కానీ రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయితే ఇమీడియట్ చేసుకోవాలి. పొల్యూషన్ కూడా సరిగా ఉంచుకోవాలి. అదేవిధంగా నంబర్ ప్లేట్లు కూడా ఎంబీఐ అంటే ఆర్టీఓ నిబంధనలకు అనుకూలంగా వాటి ఆల్టర్నేట్ చేయకుండా ఉండాలి. ఆల్టర్నేట్ అంటే వాళ్ళ పేరు రాసుకోవడం కానీ, వేరే రకమైన స్లోగన్ రాసుకోవడం కానీ చేయదు. అది అగెనెస్ట్ ఎంబీఐ రూల్స్, మోటార్ వెహికల్ రూల్స్. కాబట్టి అది గమనించాలి. అదేవిధంగా పోలీసు ఎప్పుడైనా మీకు కోఆపరేట్ చేయడానికి, మీకు సహకారం చేయడానికి ఉంది. మీరు సడన్గా రోడ్ మీదకి వచ్చినప్పుడు హెల్మెట్ లేకుండా వస్తున్నారు. మేము చాలా అవగాహన కార్యక్రమం అరైవల్ ద్వారా కానీ రకరకాల రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్నోసార్లు మేము ఈ హెల్మెట్ పెట్టుకోమని, సీట్ బెల్ట్ పెట్టుకోమని, వెహికల్స్ ప్రాపర్గా ఉంచుకోమని చెప్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి మార్పు రావట్లేదు. దయచేసి ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం.